ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ యుద్ధానికి దిగుతోంది. ప్రతిగా తాలిబాన్లు కూడా సమరానికి సై అంటున్నారు. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? మిలిటరీ ఫోర్స్ లో ఏ దేశం బలంగా ఉంది? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దగ్గర 1,72,000 సైన్యం ఉంది. సోవియట్ ఎరాకి చెందిన కొన్ని యుద్ధ ట్యాంకర్లున్నాయి. 6 ఎయిర్ క్రాఫ్ట్లున్నాయి, కానీ అవి కండిషన్ లో లేవు. యుఎస్ మిలిటరీ ఆఫ్ఘన్ ని వదిలి వెళ్తూ $7 బిలియన్ విలువైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకర్లు వదిలి వెళ్లారు. అందులో 78 ఎయిర్ క్రాఫ్ట్లు, 40,000 మిలిటరీ వెహికల్స్, 7 లక్షల వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ విషయానికి వస్తే ఆర్మీలో 5,60,000 మంది, ఎయిర్ ఫోర్స్ లో 70,000, నేవీలో 30,000 మంది ఉన్నారు. దేశ ఎకానమీ అడుక్కు తినే స్థితిలో ఉన్నా సరే కానీ పాకిస్తాన్ యుద్ధ సామాగ్రిపై భారీగానే ఇన్వెస్ట్ చేసింది. 120 న్యూక్లియర్ బాంబులు, 400 ఎయిర్ క్రాఫ్ట్లు, 260 హెలికాప్టర్స్. అయితే ఇందులో ఎక్కువ భాగం 81% అన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్టెడే. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత ఆర్మీ పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని మిసైల్స్ ని పేలక ముందే స్వాధీనం చేసుకున్నాయి. కట్ చేస్తే అవన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్టెడ్. ఇప్పుడు ఆఫ్ఘన్ తో యుద్ధంలో అసలు అవన్నీ పేలుతాయా లేదా అనేది పాకిస్తాన్కే తెలియాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే గెరిల్లా యుద్ధంలో తాలిబాన్లను కొట్టేవారే లేరు. 20 ఏళ్ల పాటు అమెరికా ఎంత ప్రయత్నించినా కానీ తాలిబాన్లు లొంగలేదు.